అల్వాల్ డివిజన్ పరిధిలోని వెస్ట్ వెంకటాపురం లాస్ట్ బస్టాప్ పెంటారెడ్డి నగర్లో 2 కోట్ల వ్యయంతో చేపడుతున్న బాక్స్ ట్రైన్ నిర్మాణ పనులకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలంలో తరచూ ఎదురయ్యే వరదలు మరియు నీటి నిల్వ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో ఈ బాక్స్ ట్రైన్ పనులను చేపట్టినట్టు తెలిపారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి చొరవతో ఈ బాక్స్ ట్రైన్ పనులను ప్రారంభించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ బాక్స్ ట్రైన్ నిర్మాణం పూర్తయితే పరిసర కాలనీలు సత్యమన్ నగర్, మల్లారెడ్డి కాలనీలో నీరు నిలిచే సమస్య పూర్తిగా తొలగిపోతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ సర్కిల్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓకే రైట్. వెస్ట్ వెంకటాపురం పెంటారెడ్డి నగర్ దగ్గర బాక్స్ డ్రైన్ కోసమని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ శంకుస్థాపనకి ముఖ్య అతిథిగా మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారు, నా కొలీగ్ కార్పొరేటర్ సబితా కిషోర్ గారు మరియు కాలనీవాసులందరూ, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా రావడం జరిగింది. ఈ బాక్స్ డ్రైన్ వేయడం మెయిన్ కారణం ఏంటంటే సత్యమనగర్, మల్లారెడ్డి కాలనీ ఇవన్నీ కూడా వర్షం పడినప్పుడు అక్కడ బాక్స్ డ్రైన్ సైజ్ చాలా పెద్దగా ఉంది, కానీ వర్షం పడినప్పుడు కూడా ఆ కాలనీస్ మునిగిపోతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న అవుట్లెట్ బాక్స్ డ్రైన్ చాలా చిన్న సైజ్ అయిపోయి ఆ బాక్స్ డ్రైన్ వేసిన ఫలితం కూడా లేకుండా అయింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మొన్న స్టాండింగ్ కమిటీలో ఈ వర్క్ శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఇది 2.1 crores బడ్జెట్. ఈ బాక్స్ డ్రైన్ వేసాక మిగతా అక్కడ సత్యమనగర్ కానీ, మల్లారెడ్డి కాలనీ కానీ ఏ కాలనీస్ కూడా మునగకుండా సేఫ్గా ఉంటాయి. దానికోసమనే ముఖ్యంగా మేము ఈ బాక్స్ డ్రైన్ స్టాండింగ్ కమిటీలో అజెండాలో పెట్టి శాంక్షన్ చేయించడం జరిగింది. దీనికి మన ఎమ్మెల్యే గారు చాలా కృషి చేశారు. అంటే స్టాండింగ్ కమిటీలో పెట్టడానికి కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా ఇది శాంక్షన్ అయ్యేలా చూశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.